హలో బిర్యానీ లవర్స్, మీకు నాలా బిర్యానీ ఇష్టమా? బిర్యానీ ఇష్టమని ఆర్డర్ పెట్టుకోవడం కాదండి, మన చేతులతో బిర్యానీ చేసుకొని తిందాం రండి. అది ఎలాగో ఈ వీడియో చూసేయండి. నేను ఇక్కడ 1 kg చికెన్ కోసం 1 kg బాస్మతి రైస్ను తీసుకున్నాను. బాస్మతి రైస్ని 1 గంట ముందే నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ముందుగా 1 kg చికెన్ తీసుకొని మంచిగా కడగాలి. అందులో ఒక చుక్క వాటర్ లేకుండా చూసుకొని అందులో మనం ఫస్ట్గా హోల్ గ్రెయిన్ మసాలా డైరెక్ట్గా వేయాలి. కొన్ని బిర్యానీ వాటిని మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. అలా వేయడం వల్ల బిర్యానీలో మొత్తం కుక్ అయ్యి మంచిగా టేస్ట్ వస్తుంది. చికెన్లో మొత్తము అది పట్టుకుంటుందన్నమాట. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా పుదీనా, కొత్తిమీర, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, పెరుగు, నూనెను కూడా వేసుకొని చివరగా నిమ్మరసంను పిండుకొని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకునేటప్పుడు ఆయిల్ మనకి ముందుగా ఇట్లా పైకి తేలినట్టు అవుతుంది. అలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని డీప్ ఫ్రిడ్జ్లో 20 నిమిషాలు పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నెను తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి పచ్చిమిర్చి ముక్కలు, ఫ్రైడ్ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. బియ్యంకు సరిపడా వాటర్ను పోసుకొని మసలనివ్వాలి. ముందుగా కొంతమంది ఏం చేశారంటే డైరెక్ట్గా వాటర్లోనే ఆయిల్ వేసి పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ వేస్తారు. అలా వేయడం వల్ల మనకి బిర్యానీ అనేది అసలు టేస్టీగా ఉండదండి. ఇలా ముందుగా మనం రైస్ని వేసే ముందు ఇలా తాలింపు వేసుకోవడం వల్ల చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు వాటరు మసిలిన తర్వాత 1 గంట ముందు నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి అది 80% బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ తీసి మనం మళ్ళీ దాన్ని కొంచెం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఏ గిన్నెలో అయితే దమ్ పెట్టాలని అనుకుంటున్నామో అందులో ఈవెన్గా మనం చికెన్ని మొత్తం వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల మొత్తము చికెన్ అనేది ఒకే టైంలో కుక్ అవుతుంది. అందులో మనం ముందుగా బాయిల్ చేసుకున్న రైస్ని వేసుకోవాలి. అది మొత్తం మంచిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానిపైన రైస్లో ఉడికించిన వాటర్ని ఒక గ్లాస్ తీసుకొని పైనంగా చల్లుకోవాలి. దాని మీద ఫ్రైడ్ ఆనియన్ వేసి, నేను ఇక్కడ ఫుడ్ కలరు యూజ్ చేయడం లేదండి. నెయ్యిలో కొద్దిగా పసుపు వేసి దానినే మనము కస్తూరి కుంకుమ పువ్వు లేదు కాబట్టి దానినే నేను వాటర్ని కుంకుమ పువ్వులాగా వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపైన ఒక పెంకని పెట్టుకోవాలండి. అది పెట్టుకోవడం వల్ల బిర్యానీ అనేది అడుగు పాగాన మాడకుండా ఉంటుంది. ఇప్పుడు గిన్నె పెట్టుకొని దానిపైన ఒక బరువుని ఏదైనా ఉంచుకోవాలి. ఇలా పెట్టుకొని 15 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. తర్వాత మరొక 15 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 15 నిమిషాలు దాన్ని అలాగే వదిలేయాలండి. అప్పుడు బిర్యానీ అనేది బాగా రైస్ ఎక్కడైనా ఉడకకున్నా, చికెన్ బాయిల్ కాకున్నా కానీ అది మంచిగా ఉడికిపోతుంది. తర్వాత మనం సైడ్ నుంచి తీసి చూస్తే బిర్యానీ అనేది ఎంత బాగా కుక్ అయిందో తెలుస్తుంది.